ఇక బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అడ్డంగా బుక్కయ్యాడు. చేవెళ్ల రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడానికి బీఆర్ఎస్ పార్టీ కారణమని ఆయన ఆరోపించారు. అయితే దానికి మూల కారణం కొండా విశ్వేశ్వరరెడ్డి అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యాలతో సహా బండారం బయటపెట్టి నిలదీస్తున్నారు. రాజకీయ పార్టీల పరంగా ఏ విమర్శలు చేసుకున్నా పర్వాలేదు, కానీ ప్రజల విషయంలోనూ అదే తీరుతో పోతామంటూ ఎలా అంటే ప్రశ్నిస్తున్నారు. చేవెళ్ల రోడ్డు విస్తరణ ఆగిపోవడానికి మర్రి చెట్లు కారణమని, దాని ఉద్యమానికి కారకులే కొండా అంటూ చెబుతున్నారు. నేను బీఆర్ఎస్ నుండి తీసుకొచ్చిన గతంలో ఉన్నప్పుడు 2017 ఎండ్ 17లో తీసుకొచ్చిన 18 తర్వాత నేను లేకుంటే ఎంపీ నేను బీఆర్ఎస్ వదిలిపెడితే ఇమీడియట్లీ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ సమయంలో 5 ఏళ్ళు వాళ్ళు అక్విజిషన్ మొదలు పెట్టలేదు. అట్లనే వెడల్పు చేస్తే వందలాది ఏళ్ళ మర్రి చెట్లు పోతున్నాయి. దాని మీద ఎవరో యాక్టివిస్టులు వచ్చి మా లోకల్ కాదు, ఎక్కడి నుంచో తమిళనాడు నుంచో ఎక్కడి నుంచో మీ మర్రి చెట్లు పోతున్నాయి, పర్యావరణం నష్టమవుతుంది, వాళ్ళకు మర్రి చెట్ల మీద ఫికర్ ఉంది కానీ మన ప్రజల మీద కాదు. ఆ మర్రి చెట్లు కావాల్సిన ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇటువంటి సందర్భం ఎంతో సంజాయించడం అయినా కూడా ఇప్పుడు కేసు విత్డ్రా అయింది, ఇప్పుడు మొదలైంది. ఇక రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్లను తొలగించొద్దంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కొండా విశ్వేశ్వరరెడ్డినే కేసులు కూడా వేయించారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి దీనికి బహిరంగంగా సపోర్ట్గా నిలిచారు. పర్యావరణానికి హాని కలిగించే అభివృద్ధిని ఆపాలి అంటూ లేఖలు సైతం రాశారు. మర్రి చెట్లను తొలగించొద్దంటూ సేవ్ మర్రి చెట్ల ఉద్యమానికి మద్దతు తెలిపాడు. దీని కారణంగానే అప్పట్లో జరగాల్సిన రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. అయితే ఇదంతా తెలిసి కూడా కొండా రెడ్డి ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి తీరు చూస్తుంటే మన తప్పైనా పక్కోడి మీదే వేయాలి, ఏ అవకాశం వచ్చినా వాడి మీదే నెట్టేయాలనే తీరు ఉందన్న విమర్శలు సైతం వస్తున్నాయి. అయితే సోమవారం చేవెల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందితే దాని కారణాలు పరిష్కరించుకోవాల్సింది పోయి రాజకీయంగా వాడుకోవడం ఏంటని మండిపడుతున్నారు. జనం నిలదీసేసరికి పక్కా పార్టీపై భద్రం చేసి తప్పించుకునే ప్రయత్నం కాదా అంటూ నిలదీస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికైనా రోడ్డు విస్తరణకు కావాల్సిన చర్యలు చేపట్టి వెంటనే నిర్మించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఇక మొత్తంగా కొండా విశ్వేశ్వరరెడ్డి తీరుపై జనమంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి న్యూస్ లైవ్.